ఒరి వీళ్ళ తలపండు వాళ్ళగా ఏం బేకారగాలు మోపారు. నిన్న ఏపీ పోలీసు వాళ్ళను ప్రాంక్ కాల్ చేసి ఆట ఆడుకున్నాడు ఎవడో అతిక తెలివిమంతుడు. బెజవాడ బెంజ్ సర్కిల్ బాంబు పెట్టినామని ఓ ఫోను, ఇంకో దిక్కు రైల్వే స్టేషన్లో బాంబు పెట్టినామని ఇంకో ఫోను, అటు విశాఖపట్నంలో బాంబు పెట్టినామని ఇంకో ఫోన్ చేసి బెదిరించే వరకు వాసన మురక చూసే కుక్కలను పట్టుకొని పోలీసు వాళ్ళు ఒక్కటే ఉరుకుడు పెట్టిరిగా. బెంజ్ సర్కిల్ దుకాణాలన్నింటినీ మూపిచ్చి ఇంచు ఇంచు ఇడవకుండా ఎంకులాడిర్రు. బాంబు స్క్వాడ్ వాళ్ళు అయితే దమ్మొచ్చేదాకా లేంకిర్రు. అటు రైల్వే స్టేషన్లో కూడా గంతే, ప్యాసింజర్ల బ్యాగులు, చెత్తకుండీలు పట్టాల మీద దుకాణాలలో అంతటా లెంకిర్రు. ఇక ఆ ఫోన్ చేసినోడు హిందీలో మాట్లాడి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టిండట. ఆ ఫోన్ ఏడికెళ్ళి వచ్చిందని ట్రేస్ చేస్తే మహారాష్ట్ర లాతూర్ నుంచి వచ్చిందని ఎరకబట్టిరట. వాడెవడో దొరకబట్టి వాని మక్కలు ఇరగొడతామన్నంత కష్టతోటి ఉన్నారు ఇప్పుడు. బెంజ్ సర్కిల్లో నిత్యం ఎంత రష్ ఉంటుంది ఏం కథ. దుకాణాలన్నీ బంద్ అయ్యే వరకు చాలా మంది దందలు మస్తు లాస్ అయినాయి. అటు స్టేషన్లో కూడా జనం అంతా గావరైపోయారు. బెజవాడ కథ ఇట్లున్నది. అటు విశాఖపట్నంకి వచ్చే ఎల్టీటీ రైల్లో బాంబు పెట్టినామని గిట్లనే ఎవడో బక్వాసుడు ఫోన్ చేసి బెదిరిస్తే అక్కడి పోలీసు వాళ్ళు ఆగమేఘాల మీద ఉరికిపోయారు.